సిబ్బంది సహకారంతో పీడీసీసీ బ్యాంక్ ఏ గ్రేడ్ సాధించిందని పర్సన్ ఇన్ఛార్జ్ డాక్టర్ కామెపల్లి సీతారామయ్య అన్నారు. ఒంగోలులో ఆంధ్రప్రదేశ్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ లిమిటెడ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ 14వ మహాసభలు నిర్వహించుకోవడం అభినందనీయమని అన్నారు. మహాసభలకు తన సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తానని తెలిపారు. ఫ్రెండ్కి వచ్చాడు దీవెన మీ అందరికి ఉంటాయి సార్. ఉన్నాయి ఉంటూ 21 మంది. ఆంధ్రప్రదేశ్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ లిమిటెడ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఉద్యోగులు శ్రీకాకుళం నుంచి ఒంగోలు వరకు 1677 కిలోమీటర్లు బైక్ యాత్ర నిర్వహించి ఒంగోలులో ముగించినట్లు యూనియన్ నాయకులు రవి తెలిపారు. సహకార కేంద్ర బ్యాంక్ పటిష్టత కోసం ప్రభుత్వం సహకార బ్యాంకుకు ఆర్థిక చేయూత అందించడం కోసం రెండంచెల విధానాన్ని ప్రవేశపెట్టాలన్న ప్రధాన డిమాండ్లతో ఒంగోలులో మే 9, 10 తేదీల్లో మహాసభలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. బైక్ యాత్ర ముగింపు కార్యక్రమాన్ని పీడీసీసీ బ్యాంకులో నిర్వహించారు. సీఈఓ వెంకటేశ్వర శర్మ, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. శ్రీకాకుళంలో స్టార్ట్ చేసి 1600 పైచిలుకు కిలోమీటర్లు తిరిగి ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా రావడం అది నిజంగా చాలా ఒక రకంగా చాలా అదృష్టం అనుకుంటున్నా. ఎందుకంటే చిన్న పంచర్ కూడా కాకుండా వచ్చారంటే 1600 కిలోమీటర్లు నిజంగా సంకల్పం చాలా మంచిది. అట్లనే కేంద్ర నాయకత్వం మాకు ఇక్కడ ఒంగోలులో చేసుకునేదానికి మహాసభ అంగీకరించటం అది నాకు ఇంకా సంతోషంగా ఉంది. ఈ 50 years పీడీసీసీ బ్యాంక్ మీద ప్రతి వారంలో ఒకసారి పేపర్లో మన బ్యాంక్ గురించి ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది. సో ఇవన్నీ మర్చిపోవాలా. ఫస్ట్ నేను రాగానే నేను క్యాంపస్లోకి ఈ బీరోలు అన్నీ ఉన్నాయి, ఇదంతా మార్పు జరగాలి, కంప్యూటరైజ్ కావాలి, డిజిటలైజ్ కావాలి, ఇవన్నీ అనుకున్నాను. అట్లానే జరిగింది. నాకు మంచి సీఈఓ గారు వచ్చారు, ఆయన సహకారంతో. రెండోది, ప్రతిసారి పేపర్లో ఏ సొసైటీ ప్రాబ్లం ఏదన్నా ఉన్నా కూడా అంటే ఇవన్నీ పేపర్లో రాకూడదు అన్న ఉద్దేశం నేను ఫస్ట్ నుంచి నేను వచ్చి 9 months 10 months అవుతుంది. ఈ 10 months నుంచి నేను మన వాళ్ళకి చెప్తానే ఉన్నా, ఎప్పుడు కూడా మీ బ్యాంక్ గురించి అవతల వాళ్ళకి ఇన్ఫర్మేషన్, రాంగ్ ఇన్ఫర్మేషనా రైట్ ఇన్ఫర్మేషన్ ఏదైనా కానీ అనవసరం మనకి. నాకు చాలా సంతోషంగా ఉంది. మా బ్యాంక్లో ఎంప్లాయీస్ అందరూ కూడా ఇప్పుడు చాలా చక్కగా హ్యాపీగా వర్క్ చేసుకుంటూ ఉన్నారు. ఆ వర్క్ చేయడం వలన ఈ రోజున మా సీఈఓ గారికి సహకారం ఇవ్వటం వలన ఈరోజు 4000 పైచిలకు బిజినెస్కి వచ్చాం. సో ఏ గ్రేడ్లోకి వచ్చామని చాలా సంతోషంగా ఉంది. అట్లనే మీరు అక్కడి నుంచి ఇక్కడ దాకా ఇంత ఎండలో రావడం, ఎటువంటి దీనికి ఇబ్బందులు జరగకుండా, అట్లానే మీ యొక్క సహకార వ్యవస్థను బలోపేతం చేసుకునే దానికి మీరు రేపు మహాసభలో చేసుకునే వాటికి కానీ వ్యవస్థ బలోపేతం చేసేదానికి కానీ మీ పే రివిజన్స్లో కానీ ఎటువంటి వాటిల్లో కూడా నేను రేపు ఏదైనా మా సహకారం ఏదైనా అవసరమైతే డెఫినెట్గా మీకు అందుబాటులో ఉండి మా చైర్మన్లందరూ మిగతా 12 మంది చైర్మన్లందరికీ తెలియజేసి వాళ్ళను కూడా మన దృష్టిలో తీసుకొని మీకు డెఫినెట్గా ఏ వర్క్ అయినా చేసేదానికి
నా సాయశక్తిలో ప్రయత్నం చేస్తాను. అట్లనే రేపు జరగబోయే మన 9-10వ తారీఖున జరగబోయే మహాసభలకి నా వంతుగా ఏం చేయాలో ముందుగానే చెప్పండి. దానికి డెఫినెట్గా నేను సహకరిస్తాను. ఏ నిర్ణయం అయినా పర్వాలా, ఎటువంటి నిర్ణయం అయినా పర్వాలా, డెఫినెట్గా మీరు ఈ మహాసభ సక్సెస్ కావాలని, తద్వారా మీరందరికీ మంచి పేరు రావాలని, అలాగే ఈ బ్యాంకు మన కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంకు అన్ని 13 బ్రాంచ్లు మంచి పొజిషన్లోకి వెళ్ళాలని కోరుకుంటూ, ఆంధ్రప్రదేశ్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శ్రీకాకుళం నుంచి సహకార చైతన్య యాత్ర చేపట్టడం జరిగింది. శ్రీకాకుళంలో ఏప్రిల్ 13వ తేదీ మా వ్యవస్థాపక దినోత్సవం రోజు ప్రారంభమైన ఈ యాత్ర ఈరోజు ప్రకాశం జిల్లాలో ఒంగోలులో ముగించడం జరుగుతుంది. ఇప్పటి వరకు 1677 కిలోమీటర్లు ఈ యాత్ర జరిగింది. 13 జిల్లాల్లో కూడా ప్రయాణం జరిగింది. ప్రభుత్వాలు మారినప్పుడల్లా బ్యాంకుల మీద ఎంక్వైరీలు రావటం, ఇవన్నీ కూడా బ్యాంకుల అస్తిత్వానికి కూడా దెబ్బతీసే విధంగా ఉన్నాయి. 51 అని ఏదైతే విచారణ జరుగుతుందో సెక్షన్ 51 ప్రకారం అవి నిష్పక్షపాతంగా జరగట్లేదు, రాజకీయ నాయకుల ప్రేరేపిత ఎంక్వైరీలాగా ఉన్నాయి. వాటికి వ్యతిరేకంగా వాటిని రద్దు చేయాలని కోరుతూ స్వతంత్ర విచారణ సంస్థలను ఏర్పాటు చేసి మాత్రమే సహకార సంఘాలు, సహకార బ్యాంకుల్లో భవిష్యత్తులో విచారణలు చేపట్టాలని, దీని మీద ఒక నిర్లక్ష్యం అనేది ఉంది. నష్టాల బాటన పడుతూ ఉన్నాయి. వాటికి ఆర్థిక సహాయాన్ని అందించాలి. వీటికి ఆర్థిక చేయూతనిచ్చి నిలబెట్టాల్సిన బాధ్యత కూడా ఆ ప్రభుత్వాల మీద ఉంది. వీటన్నిటికీ డిమాండ్ చేస్తూ సహకార రంగంలో 2 అంచెల విధానాన్ని ప్రవేశపెట్టాలనేది ఒక ప్రధాన డిమాండ్తో ఈ యాత్రను ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది. ఈరోజు ముగింపు వేదికగా ఒంగోలులో ముగింపు కార్యక్రమం జరుగుతుంది. మే 9-10, 2026 వచ్చే నెలలో ఆంధ్రప్రదేశ్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ 14వ మహాసభలు ఒంగోలులో జరుగుతున్నాయి.